హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జీవిత మనోజ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే గురు పౌర్ణమి స్పెషల్గా తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. మేమందరం రెడీ అయిపోయినాం. మా బుడ్డోడు కూడా బాగా రెడీ అయిపోయాడు చూడండి. అలాగే బైక్లో వెళ్తున్నాం మేమందరము. అక్కడ చాలా బాగుంది చూడండి. మేము ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము టెంపుల్కి. మేము ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ ఎక్కడో చిన్న గుడేమో, అంటే ఒక చిన్న గుడిలాగా అనిపిస్తుంది అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే చాలా చాలా పెద్ద గుడి, చాలా బాగుంది. చుట్టుపక్కల వ్యూ కూడా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంది. దర్శనం అయితే చేసుకున్నాము. మళ్ళీ బయట వచ్చి కాయ కర్పూరం అనేది కొట్టుకున్నాం, టెంకాయ కొబ్బరికాయ. ఇప్పుడైతే అర్చన అయితే లేదన్నారు. సో అందుకని మేము ఇంకా నార్మల్గా దండం పెట్టుకొని హారతి ఇచ్చారు. హారతి తీసుకొని నేరుగా బయట వచ్చేసి మేము ఇక్కడ తీసుకున్నాం దీపాలు. ఆ నెయ్యి దీపాలు అక్కడ వెలిగించి బయట వచ్చి ఇక్కడ చాలా బాగుందన్నమాట. చూడండి ఇటు సైడు అటు సైడు ఇదంతా ఇక్కడ చూడండి. వాటర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కూడా ఈ గుడి దగ్గర కూర్చోడానికి సిట్టింగ్ కానీ చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం ఫొటోస్ కానీ చాలా బాగా తీసుకోవచ్చు. ఎంత పెద్ద ఊరు అంటే చాలా పెద్ద ఊరు. నేను అసలు చిన్న ఊరేమో ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయను. నేనైతే ఫస్ట్ టైం రావడము. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలని అసలు అనిపించట్లేదు, అంత బాగుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి ఒకసారైనా. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేనైతే మళ్ళీ రావాలని అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఇక్కడ ఉన్న వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు. అయితే నిజం చెప్పాలంటే వచ్చే టైంకి చూస్తుంటే ఇంకా క్లోజ్ చేస్తారేమో అనుకున్నాము. కింద కూడా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారు, ఇంకా వెళ్ళండి తొందరగా అంటే మేము తొందరగా ఇంకా వచ్చాము. అప్పటికే పూజ జరుగుతుందనమాట. అంటే లాస్ట్ ఇంకా అర్చన అయితే లేదన్నారు. ఓకే, మామూలుగా చేసుకొని దండం పెట్టుకొని బయట వచ్చేసాము. గుడి వెనకాలైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని తింటా కూర్చున్నాం మేమైతే కొంతసేపు. ఇక్కడే కూర్చొని ప్రసాదంగా తింటూ కుమ్మని కూర్చున్నాము. అలాగే వీళ్ళు ఇప్పుడే చెప్పారండి మాకు, నైట్ 7కి స్టార్ట్ అవుతుందంట. గిరి ప్రదక్షిణ చేస్తారంట కొండ చుట్టూ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి నైట్ అంతా ఇక్కడ ఇది చేస్తారంట. అది నాకైతే కరెక్ట్గా తెలీదు. నాకు తెలిసిన వాళ్ళు కింద మాట్లాడారనమాట, వాళ్ళు నాకు చెప్పారు. సో ఉండండి అన్నారు. కాకపోతే మాకు ఇంకా నైట్ టైం లేక ఉండడానికి టైం లేక సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటాంలే అని మేము వచ్చేసాం ఇంటికి. సో ఇంకా మళ్ళీ వాళ్ళు చెప్పారు, సరేలే నెక్స్ట్ టైం చూద్దామని మేము గుమ్మనైపోయినాము. ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయలుదేరి కిందకి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే ఆమె నాకు అదే తాంబూలం ఇచ్చారనమాట. బ్యాంగిల్స్, బొందారము, అలాగే పండు, ఆకు ఒక్క, నెక్స్ట్ గాజులు, నెక్స్ట్ తీర్థాలంట. ఇక్కడ పెట్టినారు కదా వాటర్ బాటిల్, అది తీర్థాలంట. సుబ్రహ్మణ్య స్వామి తీర్థాలని అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు చాలా బాగా నాకైతే బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆ ఫీల్ తీసుకుంటుంటే ఎప్పటి నుంచో నన్ను పిలుస్తూనే ఉన్నారు, ఒక్కసారైనా రండి మా ఊరికి, ఒక్కసారైనా రండి, వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి రండి అని ఎన్నో టైమ్స్ మమ్మల్ని పిలిచారు నన్నైతే డైలీ. కానీ నాకు టైం లేక ఈరోజు వచ్చిందనమాట. ఈరోజు ఫస్ట్ టైం అయితే నేను ఈ ఊరికి రావడం, అలాగే వీళ్ళ ఇంటికి కూడా ఇదే ఫస్ట్ టైం నేను రావడం. సో అలాగే అందుకే వాళ్ళు నాకు తాంబూలము అవన్నీ పెట్టారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. వీళ్ళు బుడ్డ పాప ఒక పాప ఉంది, చూద్దురుండండి. ఇదో ఈ పాపను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు చూడలేదు. తనైతే నన్ను రాండి చూడాలి అనింది. సో అక్కడి నుంచి చూసుకుంటూ బయలుదేరి మేము ఇక్కడికైతే వచ్చేసాం. పద్మావతి అమ్మవారి టెంపుల్ చూసుకొని నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. ఇస్కాన్ టెంపుల్ లాస్ట్ విజిటింగ్, ఈ గుడి చూసుకొని వెళ్ళిపోదామని. లాస్ట్ అన్ని గుళ్ళు 3 గుళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు దగ్గర, ఇస్కాన్ టెంపుల్, ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూసుకొని లోపలికి వెళ్తున్నాము. లోపలైతే మా వారు నన్ను పిలుస్తూనే ఉన్నారు, వీడియోలు చేసుకుంటూనే ఉంటావా, రావా అనేసి నన్ను లాక్కుపోతున్నారు చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.